రుద్రాభిషేకం అంటే రుద్రము అంటే నమ్మకము చమకం. ఓకే. ఈ యొక్క రుద్రాభిషేకాలలో ప్రత్యేకంగా ఏకవార రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, లఘు రుద్రము, మహారుద్రము, అతిరుద్రము, ఈ విధంగా ఒక్కొక్క రుద్రాభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాలు. మొట్టమొదటగా మనకు రుద్రాభిషేకం. ఆ యొక్క రుద్రాభిషేకాన్ని ఏకవార రుద్రాభిషేకం అంటారు. ఒకసారి నమ్మకము, ఒకసారి చమకం చదవడం. తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం. ఏకాదశ రుద్రాభిషేకం అంటే 11 సార్లు నమ్మకాన్ని చదవడము, ఒక్కసారి చమకం అధ్యాయము అంటే ఆ చమకంలో ఉన్నటువంటి 11 అధ్యాయాలను ఒక నమ్మకం పూర్తిగా చదివి ఒక చమక అధ్యాయాన్ని చదవడం. తర్వాత ఏదైతే ఉందో లఘురుద్రం. లఘురుద్రం ఏదైతే ఉందో ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకాలను 11 సార్లు చేస్తే లఘురుద్రం అవుతుంది. లఘురుద్రం అంటే 121 సార్లు రుద్రాభిషేకం చేయడం. తర్వాత 4వది ఏదైతే ఉందో అది మహారుద్రం. మహారుద్రం ఏదైతే ఉందో 11 సార్లు లఘురుద్రాన్ని చేస్తే ఒక మహారుద్రం అవుతుంది. ఆ ఒక మహారుద్రం ఏదైతే ఉందో దాని సంఖ్య వచ్చేసి 1331 సార్లు రుద్రాభిషేకం చేసిన ఫలితం. అలాగే 5వది అది అతిరుద్రం అని చెప్తారు. అతిరుద్రం ఏదైతే ఉందో అది 14,641 సార్లు రుద్రాభిషేకం చేయడం అంటుంది. ఇది ఈ యొక్క రుద్రాభిషేకంలో ప్రత్యేకంగా వివిధమైనటువంటి రుద్రాభిషేకాలని చెప్పొచ్చు. ఇది సంఖ్యాపూర్వకంగా ఎవరైతే ఈ యొక్క రుద్రాన్ని అభిషేకిస్తారో వారికి అతిపాతకాలు, మహాపాతకాలు అవన్నీ కూడా తొలగి వారి ఏదైతే దురదృష్టవంతునికి అదృష్టం కలిసి వచ్చింది అనేటట్టుగా ఉంటారో అలాంటి సకల పాపాల నివృత్తి జరిగి సుఖ శాంతులతో జీవనాధారము కలిగి వారు దినదిన ప్రవర్తమానం ఎదుగుతారని చెప్పొచ్చు.